ప్రస్తుతం లైవ్ లో కామన్ మ్యాన్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నట్టు కొనసాగుతుంది. సెలబ్రిటీస్ బాగానే ఉన్నప్పటికీ కామన్ మ్యాన్స్ గా అడుగు పెట్టిన వాళ్ళకి 2 కమ్ములు ఎక్స్ట్రా వచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక విషయం పక్కన పెడితే సుమన్ శెట్టి మొదటిసారి ఏకంగా టెనెట్స్ ఎవరైతే కామన్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరి మీద రెచ్చిపోయాడనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే తిన్న ప్లేట్లు కూడా తీయకపోతే ఎలా ఉంటుంది? మనం ఇంట్లో ఫుడ్ తిన్నప్పుడు ఆ ప్లేట్స్ అక్కడే వదిలేస్తామా? నీట్ గా తీసుకెళ్లి సింక్ లో పెడతాము. కానీ వీళ్ళు మరీ దారుణంగా తిన్నది తాగింది అన్ని అక్కడే వదిలేస్తున్నారు. పైగా అదీ కాకుండా కిచెన్ లో వంట చేస్తున్న కాడ్నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉండిపోతున్నారు. కావాలి మనం టెనెట్స్ గా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవారు? ఫుడ్ మార్నింగ్ వండేసి మిగిలిన టైం అంతా కూడా మీరు బయటకు వెళ్ళిపోవాలని. కానీ ఇప్పుడు మనం ఓనర్స్ అయ్యాం కాబట్టి, వాళ్ళు టెనెట్స్ గా ఉన్నారు కాబట్టి మొత్తం వాళ్ళే కనిపించాలని చెప్పేసి మాస్టర్ ప్లాన్ తో ఫుడ్ చాలా లేట్ గా వండడమే కాకుండా తిన్న ప్లేట్లు అవన్నీ కూడా అక్కడే పడేశారు. నేను ఇదే విషయం హరీష్ కి చెప్తే మాకు తెలుసులో ఏం చేయాలో నువ్వు మాకేం చెప్పక్కర్లేదు కదా అన్నాడు. పోనీ కెప్టెన్ దగ్గరికి వెళ్ళి చెప్తే కెప్టెన్ కూడా టెనెట్సే కాబట్టి కామన్ మ్యాన్ గా అడుగు పెట్టాడు కాబట్టి వాళ్ళకు వాళ్ళే సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇంకేం చెప్తాడు బాబాయ్ అంటూ భరణికి చెప్తున్నాడు సుమన్ శెట్టి. నిజంగా సుమన్ శెట్టి చెప్పింది నిజమే. తిన్న ప్లేట్లు తాగిన బాటిల్స్ అక్కడే పెట్టేస్తే ఎలా ఉంటుంది? ఇందులో మరి కెప్టెన్ ఇన్వాల్వ్ అయ్యి కూడా ఏం మాట్లాడకపోతే అది ఎలాగా? మరి కెప్టెన్ గా డెమోన్ పవన్ ని ఏం చెయ్యాలనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరి సుమన్ శెట్టి ఫస్ట్ టైం స్టాండ్ తీసుకొని వాళ్ళ దగ్గర రెచ్చిపోయిన దానిపై కూడా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరి ఇదంతా కూడా ప్రస్తుతం లైవ్ లో టెలికాస్ట్ అవుతుంది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.